ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతా నా వల్లే. సురేష్ కోమలకి కడుపు నొప్పి అని చెప్పిన వెంటనే మల్లిక రేవతలకి చెప్పుండాల్సిందే. ఇప్పుడు కోమలకి కడుపు నొప్పి అన్న విషయం నాకు ముందే తెలుసని తెలిస్తే ఆదిశక్తి పరాశక్తిలాగా ఇద్దరూ నా మీద విరుచుకుపడతారు. దేవుడా, ఈ గండ నుండి గట్టెక్కేదేలాగా. కోమలికి ఏమైందో ఎలా ఉందో అని చాలా టెన్షన్గా ఉంది. అసలు ఏమైందో ఇంతవరకు తెలీదు. మల్లిక, ఒకసారి నరేష్ మరిది గారికి కాల్ చేయి. భలేదానివక్క. నరేష్ బావ నా మీద పీకల్లోతు కోపంతో ఉన్నాడు. ఫోన్ చేయకుండా మరి ఎలా తెలుస్తుంది? మనకి వేరే దారేం లేదు కదా. సర్లే. అన్నా, మల్లిక చేస్తుందన్నా. మాట్లాడుకో. కట్ ద కాల్. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. కట్ చేస్తున్నాడక్క. పోనీ మళ్ళీ ఒకసారి ట్రై చెయ్యి. రే, ఏంటో అడుగు. ఏంటి అడిగేది? రే, మాట్లాడదని చెప్పాను కదా. ఫోన్ మోగినా పట్టించుకోవద్దు. సైలెంట్. మళ్ళీ బావ ఫోన్ కట్ చేసేశాడు. పోనీ పెద్ద బావ కాల్ చేద్దామా? అమ్మో వద్దు. వీళ్ళు కాబట్టి ఫోన్ అన్న కట్ చేశారు. అదే ఆయన అయితే నా పేక్ కట్ చేస్తారు. మరిలా అంటే ఎలా అక్క? ఉండు, కాల్ చేస్తాను. బిగ్ బ్రో, యూ టూ కట్ ద ఫోన్. బావ కూడా కట్ చేశాడు. ఎందుకు అస్తమాటు ఫోన్ చేస్తున్నారు? కోమల మీద ప్రేమ కురిపిస్తున్నట్టు మన ముందు నటించాలిగా. అసలు అందరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఆ పని చేద్దాం. మల్లిక, సవేష్ మర్ది గారికి చేసి చూడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి కాల్ చేసి ప్రయోజనం లేదు. మనం కాల్ చేస్తే లిఫ్ట్ చేయకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. పిచ్చి కోపంలో ఉండుంటారు మన మీద. అయితే సురేష్ నాతో చెప్పిన సంగతి చెప్పేసి ఉంటాడు. నాకు మూడిందే. హరి, కనుక్కున్నావా కోమలి ఏ హాస్పిటల్లో ఉంది? లేదు, 5గురికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎవ్వరు ఫోన్ ఎత్తట్లేదు. అయితే ఇప్పుడేం చేద్దామక్క? ఓ పని చేద్దాం. ఊళ్ళో ఉన్న 4 హాస్పిటల్లో చెక్ చేసేద్దాం. కరెక్ట్ అక్క, పద. ఏంటి ఈ రాత్రి పూట? ఈ టైంలో వెళ్తే ఏంటి? మల్లిక, ఫోన్లే కట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని లోపలికి రానిస్తారా చెప్పు? అవును, ఆ ఆనందములే కాదు, ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ సమయంలో లోపలికి రానివ్వరమ్మా. రేపొద్దునే వెళదాం. ఈ సలహా ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా? మల్లిక, బాగా ఆలోచిస్తే తను చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. రేపటిదాకా వెయిట్ చేద్దాం. అప్పటికీ రాలేదంటే మనమే హాస్పిటల్కి వెళ్దాం. రేపు పొద్దునైనా వస్తావా, లేదా పీకల దాకా తినేసి తీరిగ్గా సాయంత్రం వెళ్దామంటావా? పిల్లివారింటికి ఆత్మబంధువు అని చెప్పుకుని తిరగడం కాదు, ఇలాంటప్పుడే గట్టిగా నిలబడాలి. లేదు మల్లిక, రేపొద్దునే కోడి కూత కుయ్యగానే మిమ్మల్ని వచ్చి తీసుకెళ్లిపోతాను. రెడీగా ఉండండి, సరేనా?
మల్లిక, నాకు నిద్రొస్తోంది. నిద్రొస్తే వెళ్ళి పడుకో. దానికెందుకు నా ప్రాణం తీస్తావు? ఇప్పుడు నేనొచ్చి జోలపాట పాడాలా? రే సురేష్, కోమలి ఏదో విషయం చెప్పకుండా దాచి ఏడ్చిందని సంపంగి చెప్పింది. అసలు ఏమైందిరా? రే నిన్నే అడుగుతున్నాను రా, సమాధానం చెప్పవేంటి? అది అంటే ఏం లేదులే అన్నయ్య. రే సురేషు, ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే మాకెలా తెలుస్తుందిరా? ఇలా మనసులోనే దాచిపెట్టుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పరా ఏంటి? అది చెప్తే మళ్ళీ ఇంకొక గొడవకి దారి తీస్తుంది. వద్దులే అన్నా. అరే చెన్నడా, యూ మస్ట్ టెల్. బిగ్ బ్రో, యూ మస్ట్ హియర్. రే నోర్మై. రే సురేష్, నువ్వు చెప్పరా, అసలు ఏమైంది? కోమలి ముగ్గు వేద్దాం రండి అని మల్లికని వదినని పిలిస్తే మేం వెయ్యం, మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ వేసుకోండి అని అన్నారంట. తర్వాత సంపంగి ముగ్గేస్తే దాని మీద నీళ్లు పోసి మళ్ళీ ముగ్గు వేశారంట. అసలు వాళ్ళు కోమలితో సరిగ్గా మాట్లాడట్లేదు. కోమలి వాళ్లతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా మొహం తిప్పేసుకుంటున్నారంట. ఆ విషయంగా కోమలి చాలా బాధపడుతోందన్నా. మా అమ్మా నాన్నలు మాట్లాడకపోయినా నేనంత బాధపడేదాన్ని కాదు, కాని రేవతక్క మల్లిక మాట్లాడకపోతే మాత్రం తట్టుకోలేకపోతున్నానని చెప్పి చిన్న పిల్లలా ఏడ్చిందన్నా. ఆ బాధతో నువ్వు సరిగ్గా తినట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, అది బిడ్డకి నీకు ప్రమాదం కాబట్టి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని నేనంటే, కాదు నేనలా పుట్టింటికి వెళ్ళిపోతే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారో, అది మాత్రం జరిగితే పిల్లివారిల్లు ముక్కలైపోతుంది, అందుకని నా ప్రాణం పోయినా నేను పిల్లివారింటి నుంచి వెళ్ళను అని ఏడ్చిందన్నా. అసలు ఎంత చెప్పినా వినలేదు. ఇదేంట్రా ఆపేస్తే ఎలా మోగుతుంది? నువ్వు సరిగ్గా ఆపి ఉండవన్నా. అసలేం కావాలా నీకు? అస్తమానం ఫోన్ చేస్తూ ఉంటావెందుకు? ఎందుకండి అరుస్తున్నారు? కోమలికి ఎలా ఉందోనని టెన్షన్తో మేం చచ్చిపోతున్నాం తెలుసా? పెద్ద బావా, డాక్టర్ ఏమంటున్నారు? కోమలి ఎలా ఉంది? ఇంకా ప్రాణాలతోనే ఉందిలే. ఏంటండి ఆ మాటలు? మరి ఇంకెలా మాట్లాడాలి? అసలు ముగ్గు మీద నీళ్లు ఎందుకు పోసారో అది చెప్పండి. సంపంగి ముగ్గు వేయడం ఓర్చుకోలేకపోయారా? రేవతి, నువ్వు మారవా? మేము ముగ్గు మీద నీళ్లు పోసామని మీకెవరు చెప్పారు? నీళ్లు పోసారా లేదా? అయ్యో పెద్ద బావా, అలా అని మీకెవరు చెప్పారు? కోమలి చెప్పిందా? మేము ముగ్గు మీద నీళ్లు పోయడం తను చూసిందా? ఏ మల్లిక, సంపంగి వేసిన ముగ్గు మీద నీళ్లు పోసి మళ్ళీ ముగ్గు వేశారా లేదా? ముందా చెప్పండి. నేను రేవతక్క సంపంగి వేసిన ముగ్గు మీద నీళ్లు పోయలేదు. దెన్ హూ డిస్ట్రాయిడ్? మేము చెరిపేయలేదని చెప్తున్నాం కదా. ఎవరు చేశారో మాకు తెలీదు. తెలియకుండానే ముగ్గు వేశారా? ఏ గుంటనక్క, నువ్వు మీ అక్క ట్రీట్మెంట్ కి వెళ్లారా లేదా మా మీద చాడీలు చెప్పడానికి వెళ్లారా? మల్లిక, సంపంగి ఏమీ చెప్పలేదు. ధర్మేష్ అన్న గట్టిగా అడిగేసరికి నేనే చెప్పాను. అది చెప్పాల్సిన సమయం ఇది. మరి ఇంకెప్పుడు చెప్తావే? చెప్పు, నీకెప్పుడు చెప్పాలో నువ్వే చెప్పు. నీ ఇద్దరు బుద్ధులు ఇక మారవు. తన తండ్రిని హత్య చేసిన వాడికి సహాయం చేసిన సంపంగి మీద మల్లికి కోపం రావడంలో తప్పే ఉందండి. నోర్మయ్, ఏమయ్యా మీరింకా వెళ్ళలేదా? మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసినా
తలకిందులుగా తపస్సు చేసినా కోమల్ని చూడడానికి పంపించేదే లేదు. ఈ ఆసుపత్రి ఏమన్నా మీదా లేక మీరు కట్టించారా? ఫోన్లో పెద్దవారు కదా అని బ్రతిమాలుతుండే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏంటి ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? నువ్వు ఇలా అరిస్తే భయపడిపోతాననుకుంటున్నావా? పిల్లివారింట్లో మా కోమలు పడ్డ కష్టాలు అవమానాలు చాలు. ముందెక్కడి నుంచి బయలుదేరండి. ఈ మాట కోమలితో చెప్పించండి. ఇదంతా అనవసరం. రేపు మా కోమల్ని మా ఇంటికి తీసుకెళ్లిపోతున్నాం. పిల్లివారి ఇంటిని సురేష్ని వదిలి కోమలి మీతో పాటు వచ్చేస్తుందని అనుకుంటున్నారా మావయ్య? కోమల్ని కన్నది మీరే కావచ్చు, కానీ ప్రస్తుతం కోమల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నది పిల్లివారి ఇల్లు.